తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం రాబోతున్నారా? సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీలో భాగంగా హైకమాండ్ ఈ విషయంలో సీరియస్గా ఆలోచిస్తోందా? సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చేంజ్ అయ్యాయా? డిప్యూటీ విషయంలో హైకమాండ్ పునరాలోచన చేస్తుందా? ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటేనే పార్టీకి సేఫ్ అని ఢిల్లీ భావిస్తోందా? హస్తిన పెద్దల లెక్కలేంటి? తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించాక డిప్యూటీ సీఎంలు ఎందరు ఉండాలి, ఎవరెవరు ఉండాలి, ఏ వర్గాల నుంచి ఉండాలి అనే చర్చ కాంగ్రెస్లో విస్తృతంగా జరిగింది. అయితే సీఎం రేవంత్ వేరే పార్టీ నుంచి రావడం, తనకంటే జూనియర్ కావడం, తనకు తోడుగా మరో డిప్యూటీ ఉంటే డిఫరెన్సెస్ వస్తాయని బట్టి నొచ్చుకున్నట్లు ఆఫ్ ది రికార్డ్ టాక్స్ వచ్చాయి. దీంతో అప్పటి వరకు బట్టి విక్రమార్కను మాత్రమే సింగిల్ డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తూ వస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. అయితే 17 నెలలకు సీన్ కట్ చేస్తే రాజకీయంగా, సామాజికంగా, చట్టపరంగా భారీ మార్పులు రావడంతో వచ్చే క్యాబినెట్ విస్తరణలో ఆ దిశగా మార్పులుంటాయనే చర్చ నడుస్తోంది. కొత్త మంత్రులతో పాటు కొత్తగా మరో డిప్యూటీ సీఎం కూడా వస్తారనే ఫీలర్లు వస్తున్నాయి. రాజకీయంగా ఎస్సీ ఓటు బ్యాంకు సంఘటితం అయినట్లే మున్ముందు బీసీ ఓటు బ్యాంకు కూడా పూర్తి స్థాయిలో సంఘటితమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీసీ లెక్కలు తేల్చాల్సిందేనని లోక్సభలో పట్టుబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సర్వే చేయించారు. అయితే జనగణనలో కులగణన అంశాన్ని కేంద్రం చేర్చడంతో కాంగ్రెస్కు ఈ ఇష్యూ కత్తిమీద సాములా మారింది. బీసీ ఛాంపియన్ క్రెడిట్ పై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బిగ్ ఫైట్ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించే అంశంపై విపక్షాల నుంచి ఎదురుదాడి మొదలైంది. తెలంగాణలో పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండటం, పార్టీ సింబల్స్ పైన అభ్యర్థులను గెలిపించుకోవడం అధికార పార్టీకి సవాల్. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులు, పాలనపై ప్రజల్లో అసంతృప్తులు దాటుకొని గెలవడం మామూలు విషయం కాదు. దీంతో బీసీ ఓటు బ్యాంకును గంపగుత్తగా చేజిక్కించుకునేందుకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే విపక్షాలకు నోరు తిరగకుండా చేయొచ్చని, ఆయా వర్గాల మద్దతు కూడగట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లే బీసీలకు కూడా ఓ డిప్యూటీ సీఎం పదవి హోదా కల్పిస్తే పోయేదేమీ లేదని, పైగా బలహీన వర్గాల ఓటు బ్యాంకు కూడా పూర్తి స్థాయిలో మల్లుతుందనే వాదన తెరపైకి వస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అసెంబ్లీ ఆమోదించిన చట్టం రూపం దాల్చి ఎన్నికల్లో ఆయా వర్గాలకు ఫలాలు అందితే గాని కాంగ్రెస్ పని పూర్తి కానట్లే అని బీసీ మేధావి వర్గం భావిస్తోంది. కేంద్రంలోని బీజేపీ నిర్ణయంపై కూడా బీసీ ఇంటలెక్చువల్స్ ఓ కన్నేసి ఉంచుతారనేది వేరే విషయం. అయితే కాంగ్రెస్ చేతిలో పనైన బీసీ డిప్యూటీ సీఎం అనేది ఇస్తుందా లేదా అనేది పొలిటికల్ గా మైలేజ్ ఇచ్చే అంశం. ఇప్పటికే కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీగా ముద్రపడింది. ముఖ్యమంత్రి రెడ్డి, మంత్రివర్గంలో మెజార్టీ రెడ్లు, అగ్రవర్ణాలకు ఎక్కువగా కేబినెట్ బెర్తులు లభించడం బీసీలో గుస్సగా ఉంది. పైగా బీసీలోని అన్ని కులాలకు మంత్రి పదవి కల్పించడం అసాధ్యం. అయితే డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తే బలహీన వర్గాల్లో ఐడెంటిటీ క్రైసిస్ సమస్య పోతుందనే మాట వినిపిస్తోంది. దీంతో బీసీలో ఓటు బ్యాంకు బలంగా ఉన్న 4-5 సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే ఎంబీసీలకు సముచిత స్థానం ఇచ్చి అత్యంత వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తారా అనే సస్పెన్స్ ఉంది. రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న బీసీ గణనను బీజేపీ సర్కార్ ఓటు బ్యాంకు పాలిటిక్స్ గా చూస్తూ విమర్శలు గుప్పిస్తోంది. వెనుకబాటు ఆధారంగా ఫలాలు దక్కాలనేది బీజేపీ పొలిటికల్ స్లోగన్. అందుకే తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే బీజేపీ అధికారంలో రాకపోయినా 8 ఎమ్మెల్యే సీట్లను సాధించుకుంది. ఆ తర్వాత పార్లమెంటు సీట్లలోనూ సగం సీట్లు సాధించి తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. దీంతో బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుంటుందా, లేదంటే బీసీల ఐక్యత కోసం ఎంబీసీలకు ప్రాధాన్యత ఇస్తుందా అనేది ప్యూర్లీ పొలిటికల్ డిసిజన్ కానుంది. ఇటు జనగణనలో కులగణన మాదిరిగానే అటు సుప్రీంకోర్టు దళిత సమాజం వర్గీకరణకు ఓకే చెప్పడం కూడా తెలంగాణ రాజకీయాల్లో భారీ రాజకీయ మార్పు కానుంది అనేది అందరూ ఒప్పుకునే నిజం. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పడంతో తెలంగాణ సర్కార్ ఆ దిశగా చట్టం చేసింది. మాల, మాదిగ సామాజిక వర్గాల రాజకీయ సమతుల్యత ఎన్నికల సమయంలో ప్రధానాస్త్రమవుతుంది. సాధారణంగా మాల సామాజిక వర్గం కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచిందనేది పొలిటీషియన్లలో, విశ్లేషకులలో బాగా ఉంది. ఇందిరాగాంధీ సమయంలో కాంగ్రెస్
కాంగ్రెస్ కు జై కొట్టిన మాదిగ సామాజిక వర్గం రాజకీయ కారణాలతో దూరమైనట్లు అందరి మనసుల్లోనూ ఉంది. చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేయడం, కోర్టులు కొట్టివేయడం, ఆ తర్వాత నుంచి వివిధ పార్టీల మద్దతు కోసం ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. చివరకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే ముందు మందకృష్ణ మాదిగ గత ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు హాజరవడం, ఆ సీన్ చూసిన వారెవరికైనా ఆ ఇద్దరి సఖ్యత అర్థం చేసుకుంటారు. ఈ దిశలో ఆ వర్గం ఓటు బ్యాంకును మళ్లీ చేజిక్కించుకునేందుకు మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దళితుల్లో మాల సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ ఆ వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని మాదిగ సామాజిక వర్గం పొలిటికల్ ఫైట్ చేస్తోంది. దీంతో అన్ని ఈక్వేషన్లను సరిచేసుకునేందుకు ఒక్క డిప్యూటీ సీఎం పోస్టు సరిపోదని, సంఖ్య పెంచాల్సిందేనని హైకమాండ్ డిసైడ్ అయినట్లు ఆఫ్ ది రికార్డ్ టాక్ వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీలైతే సామాజిక సమన్యాయం చేసేందుకు మంత్రివర్గంలో భారీ మార్పు చేర్పులు ఉంటాయనే వాదన కూడా వస్తోంది. ఇదే జరిగితే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారా? ఉంటే వారెవరు? ఏ సామాజిక వర్గం నుంచి ఆ పోస్టుల్లో కూర్చుంటారనేది కూడా ఇంపార్టెంట్ కానుంది. అలాగే పొలిటికల్ గా చాలా ఇంట్రెస్ట్ కూడా కానుంది.